కందగడ్డ పొరుడు చూపిపోతున్నా అండి, ఎలాగో చూసేద్దాం రండి. నేను ఒక కందగడ్డ తీసుకొని నీట్గా మట్టి మొత్తం కడిగేసి పెట్టేసుకున్నాను. తర్వాత నీట్గా తోలు తీసి పెట్టేశానండి. ఇప్పుడు తురిమేది ఒకటి తీసుకొనేసి నీట్గా తురిమేసుకోవాలి. తురుముకునేసిన తర్వాత సేమ్ ఇలా తురిమేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ మొత్తం పిండేసుకోవాలి. పిండుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలాగా. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీనికి తిరుగుబద్దించడానికి కావాల్సినవన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాము. దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత చిటికెడంతా పసుపు వేసుకొని తురుము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. తర్వాత ఇది నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అండి. ఇది స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లేసుకోండి. ఎంతో టేస్టీ అయిన కందగడ్డ పొరుడు